రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాదాపు 2,91,150 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మనతో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు ఈ బడ్జెట్? ఏ విధంగా ఉంది, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీరు మీ పార్టీకి అంచనా వేస్తారు? ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఒక బోగస్, ఒక అప్పుల బడ్జెట్. ఇది పూర్తిగా తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసే బడ్జెట్గా నేను భావిస్తూ ఉన్నాను. కేవలం అప్పులు కనబడతా ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఈ బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి ఏ విశేషం ఏమీ లేదు. అంకెల గారెడి చేసి యావత్ రాష్ట్రం ఈరోజు అప్పుల పాలైనటువంటి పరిస్థితి. 62,000 కోట్లు అప్పు తీస్తారట. ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి 62,000 కోట్లు ఏ రకంగా అప్పులు తీసుకొస్తారు? అదే మాదిరి వాళ్ళు ఈరోజు ఇంకో అంశం ఏంటంటే అభివృద్ధికి 33,000 కోట్లట. 62,000 కోట్లు అప్పు తీసుకొచ్చి అభివృద్ధికి 33,000 కోట్లు ఇస్తారంట. ఎక్కడ గత రెవెన్యూతో పోలిస్తే 52,000 కోట్ల రూపాయలు అధికంగా వీళ్ళు రెవెన్యూ వస్తున్నట్టుగా కొత్త రెవెన్యూని చూపిస్తూ ఉన్నారు. 52,000 కోట్లు రెవెన్యూ ఏడికెళ్ళి వస్తుంది? 52,000 కోట్లు అధికంగా చూపిస్తారు, 60,000 కోట్ల రూపాయలు అప్పు చూపిస్తారు, 33,000 మాత్రమే ఈరోజు అభివృద్ధి కోసం చూపిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసిండ్రు. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కోసం, ఇచ్చిన హామీల కోసం వారు ఎక్కడ కూడా బడ్జెట్ అలొకేట్ చేయాలి. నిరుద్యోగ యువత కోసం కావాల్సినటువంటి నిధులు కానీ ప్రతి నెల 1,400 కోట్లు, 17,000 కోట్లు కావాలా. గృహలక్ష్మికి 17,000 కోట్లు, 17,500 కోట్లు కావాలా. మహాలక్ష్మికి 14,000 కోట్లు కావాలా. ఒక్క రూపాయి కూడా అలకేట్ చేయకుండా యావత్ మహిళల్ని, ఆడపడుచుల్ని కూడా మోసం చేసినటువంటి బడ్జెట్, రైతాంగాన్ని మోసం చేసినటువంటి బడ్జెట్, ఇది పూర్తిగా యువతను మోసం చేసినటువంటి బడ్జెట్. అన్ని రంగాల ప్రజల్ని వాళ్ళు ఇచ్చిన హామీల్ని పూర్తిగా తుంగలు దొక్కి ఈరోజు వారికి డబ్బు కేటాయించకుండా పూర్తిగా మోసం చేసినటువంటి బడ్జెట్గా నేను అభివర్ణిస్తున్నాను. గతం నుంచి కూడా 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు తెలంగాణకి ఇచ్చామని మాత్రమే పదే చెప్తున్నారు. కానీ ఈ బడ్జెట్లో కనీసం తెలంగాణ నయా పైసా ఇవ్వలేదనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యం. చూడండి, ఈరోజు బడ్జెట్ రాశారు కదా, 30,000 కోట్ల రూపాయలు రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ కోసం ఇచ్చామని. ట్రిపుల్ ఆర్ కోసం 30,000 కోట్ల రూపాయలు, 3,500 కోట్ల డ్రింకింగ్ వాటర్ కోసం, 6,000 కోట్ల రూపాయలు రోడ్ల కోసం, ఇవన్నీ తెచ్చుకున్న 80,000 కోట్ల రూపాయలు ఆన్గోయింగ్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా ఎట్లా ఉందంటే, చిన్నపిల్లగాడు నీకు 2 చాక్లెట్ ఇచ్చి వాడికి 1 చాక్లెట్ ఇస్తే ఆ చాక్లెట్ కూడా నాకే కావాలన్నట్టున్నది. ఇది అంటే ప్రధానంగా విభజన చట్టంలోని అంశాలు కావచ్చు, వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు కావచ్చు, వీటి మీద ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. చూడండి, ఈ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. బడ్జెట్లో ఎక్కడ కూడా వెనుకబడిన ప్రాంతాల గురించి కానీ, జిల్లాల గురించి కానీ వారు ఎక్కడా ప్రతిపాదించలేదు. ఇక్కడ సమతుల్యం లేదు. కేవలం కొడంగల్ హ్యాపీగా ఉంటే కొడంగల్కి 4,000 కోట్లు నేను దండుకుపోయినా 4,000 కోట్ల ప్రాజెక్ట్ నడుస్తున్నాయి సరిపోతుందని ముఖ్యమంత్రి గారు భావిస్తే ఇది అన్యాయము. ఈ బడ్జెట్ పూర్తిగా ఐవాష్ వాళ్ళు మాయ చేసి ఈరోజు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిండ్రు. ఇది అప్పుల బడ్జెట్, బోగస్ బడ్జెట్, ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని తెలియజేస్తారు. ఫైనల్గా కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి వచ్చిండ్రు. నిన్న కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ ఆమోదానికి రాని కేసీఆర్ ఇవాళ ఉటావుటిన బీజేపీ నేతలు చెప్తే అసెంబ్లీకి వచ్చి వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం ఉంది అనేది బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. చూడండి, వారేదో మాట్లాడేదని కాదు, ఒక సీనియర్ నాయకుడు కేసీఆర్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కేసీఆర్ గారు చాలా సీజన్ పొలిటీషియను. వారికి తెలుసు ఎప్పుడే నిర్ణయం తీసుకోవాలనో. వారి సొంత నిర్ణయానికి నేనేట మాట్లాడాలండి. వారు ఈరోజు అసెంబ్లీకి వచ్చింది, చాలా సంతోషం. వారిని చూసే భాగ్యం కలిగింది అసెంబ్లీలో, చాలా సంతోషం. బడ్జెట్ పైన రేపు మీ వైఖరి ఎలా ఉండబోతుంది అసెంబ్లీలో? చీల్చి చెన్నాడతాం, ఎండగడతాం. బడ్జెట్ ఏ రకంగా వీరు ప్రజలను అన్యాయం చేసిండ్రు ప్రజానికానికి తెలియజేయడానికి పూర్తిగా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామని తెలియజేస్తుంది. సో ఇది మొత్తం మీద బడ్జెట్ మొత్తం కూడా తెలంగాణ సమాజాన్ని వంచే బడ్జెట్. ఇది ఒక బోగస్ బడ్జెట్, అన్ని వర్గాలను కూడా మోసం చేసిన బడ్జెట్ పైన తెలంగాణ అసెంబ్లీలో వేదిక చేసుకొని ప్రజలకు ఈ బడ్జెట్కి సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రజలకు తెలియపరిచేందుకు సిద్ధపడతామంటూ కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. వీడియో జర్నలిస్ట్ వేణుతో వెంకట్, బిగ్ టీవీ, అసెంబ్లీ నుంచి.